వాడుతున్నా. నాకు నడుము నొప్పి బాగుండే మామూలుగా వర్క్ చేస్తుంటే. ఓకే. దాన్ని ఒక నెల 15 రోజుల్లో నాకు మొత్తం క్యూర్ అయిపోయింది సార్. మొత్తం ఎంతసేపు వంగి ఏ వర్క్ చేసినా నడుము నొప్పి అనేది రావట్లేదు సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఎక్సలెంట్ సార్. ప్రాణం. నా పేరు అమీర్ నాయక్. నేను నేటివ్ ప్లేస్ ఒరిస్సా. నేను తెలంగాణ మిడ్చల్లో ఉన్నాను. నా 3 years బ్యాక్నే మా తమ్ముడు అటాక్ చనిపోయిన తర్వాత 7-8 monthsలో నాకు షుగర్ అటాక్ అయింది సార్. అటాక్ అయిన తర్వాత 7-8 months తర్వాత ఈ వైటమిన్ ప్రోడక్ట్ నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు కంటిన్యూగా నేను యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు నా షుగర్ వచ్చేసి 90/140 ఉంది. ఈ అద్భుతమైన ప్రోడక్ట్ నేను కంటిన్యూగా తీసుకున్న. ఈ అద్భుతమైన ప్రోడక్ట్ మన సీఎం సార్ డిజైన్ చేసిన ఇన్వెన్షన్ చేసిన గురించి దండం పెడుతున్నా. ఇంకా మన తెలంగాణకు తీసుకొచ్చిన వెంకటరాజు సార్ కూడా పెడుతున్నా. మా అప్లైన్ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ప్రణామం పెడుతున్నా. ఇప్పుడే నేను హ్యాపీగా ఉన్నా. నా ఈ వైటమిన్ కంటిన్యూగా నేను చేసి నా ఫ్యామిలీ అందరూ యూజ్ చేస్తున్నాము. దాంతోపాటు కొంతమందికి నేను మన కీర్తి హైదరాబాద్ ఉంటాను. నేను ఈ ప్రోడక్ట్ 2 నెలల నుంచి వాడుతున్నాను సార్. నాకు యాదగిరి గారు మా కాలనీలో మా అప్లైనర్ పరిచయం చేశారు. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది సార్. అది సైనస్ ప్రాబ్లము. నేను 1 November టెస్టిమోనియల్ ఇచ్చాను. అయితే నాకు డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉండే చాలా ఏళ్ళ నుంచి. అయితే నేను 1 November రోజు ఒక పార్టిసిపెంట్ చెప్పాడు అనమాట, మనము కొత్తగా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేను రీసెర్చ్ లాగా చేయాలంటే నాకు ఒక పిల్లో మ్యాట్ ఇచ్చారు కదా, అది తలకు పెట్టుకొని చూశాను. నాకు పెద్దగా ఎఫెక్ట్ అనిపించలేదు. అయితే మా యాదయ్య గారికి చెప్పాను, మా అప్లైనర్కి, సార్ ఇట్లా డాండ్రఫ్ ప్రాబ్లం ఎట్లా పోతుందంటే ఒక చిన్న టెస్టింగ్ మ్యాగ్నెట్ ఇస్తారు కదా సార్ మన కిట్తో పాటు, అది కొబ్బరి పెట్టుకొని తలకు కొబ్బరి నూనె పెట్టుకోమని చెప్పారు సార్. అది అట్లా నేను చేశాను. నాకు 1 weekలోనే నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. చాలా వండర్ఫుల్గా పనిచేసింది. నాకు యాదగిరి గారి సలహా ఇచ్చింది. ఎందుకంటే మా అత్తగారు బాగా లేకుండే సార్. ఆమె పెరాలసిస్, కాళ్ళ నొప్పులు ఉండేది. హలో సార్, వాడాము. జూలై రేట్ బాగుంది సార్. మంచిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక 200 members को 200 मेरा मिसेस को बैक पेन का बहुत ज़्यादा प्रॉब्लम था, और जो ये अपना हेडेक है, हेडेक का बहुत था। ये माथा दर्द का प्रॉब्लम कम से कम 18 years से अब हो गया था सर। उनको माथा का पेन का ये हेडेक का प्रॉब्लम था, वो सॉल्व हुआ। फिर एक दूसरा किट लिया, फर्स्ट किट लिए सर। फिर नेक्स्ट किट लिए तो मैं यूज करा सर। मेरे को प्रॉब्लम बोले तो मेरे को भी कम से कम मैं 20 साल से मैं स्टील प्लांट इंडस्ट्री में हूँ। ओके, ठीक है सर। का प्रॉब्लम बहुत ज़्यादा था सर। जैसे मैं सुबह से मॉर्निंग में सो के उठते तो कंटिन्यूसली वो स्नूजिंग आता, 20 टाइम 15 टाइम वैसे आता डेली, और पूरा 2 घंटा तक बहुत प्रॉब्लम में सफरिंग होता था। ऑटोमेटिक फिर नॉर्मल हो जाता सर। फिर नॉर्मल हो जाता डे भर, फिर नेक्स्ट डे को फिर सेम प्रॉब्लम रहता सर। ऐसे करके हुआ तो मैं इधर सिकंदराबाद में जाके, वो रामदली में जाके वो ये होम्योपैथी का दिखाया। ऐसे बहुत जगह पर ट्रीटमेंट लिया सर, लेकिन रिजल्ट कहीं मेरे को बराबर नहीं मिला। लास्ट में मैं एलोपैथी का ले रहा था, लेकिन एलोपैथी का साइड इफेक्ट है बोल के ज़्यादा दिन नहीं लिया। ऐसे सफरिंग हुआ था, बहुत दिन से सफरिंग हुआ था सर। सफरिंग होते होते फिर लास्ट में जब ये मैडम को अच्छा लगा, फिर मैं सेकंड किट लिया तो मैं यूज किया, तो मैं धीरे धीरे फीलिंग आया कि मैं रियलाइज करने लगा कि मेरे को धीरे धीरे इम्प्रूव हो रहा है। तब 100% यूज करने लग गया। तो अभी तो मेरा प्रॉब्लम वो है तो 90 से 100 आसपास थोड़ा मोड़ा प्रॉब्लम है सर, बाई चांस कभी ज़्यादा है तो, नहीं तो कोई प्रॉब्लम नहीं है सर। मैं बहुत अच्छा से बहुत हैप्पी से रह रहा हूँ सर। नहीं तो आवाज़ बहुत मुश्किल था मेरे को। ओके, बहुत प्रॉब्लम रहता था। सब लोग के लिए इसके लिए अच्छा लगा बोल के, पूरा फैमिली में हम लोग जितना मेंबर्स है 5 मेंबर्स है, तो 5 मेंबर के लिए सबके लिए एक किट में यूज कर रहे हैं सर। ग्रेट। उसके बाद मैं अच्छा है वो, और बहुत आदमी को देना बोल के स्टॉक पैड भी लेके अभी कम से कम
మేడం మీకు అన్మిట్ ఇచ్చాను పద్మజ మేడం. జై హోలీ బ్రదర్స్ అండ్ గురుజీస్. నా పేరు పద్మజ ఫ్రమ్ వరంగల్ సార్. మేడం మీకు అన్మిట్ ఇచ్చాను నవంబర్ 2025 సార్. జస్ట్ 4 days బ్యాక్ తీసిన ఫోటో సార్ ఇది. మనం ఇది నరాలకైనా ఏదైనా మనకి నర్వ్ సిస్టమ్ కదా సార్ మెయిన్. ఆక్సిజన్ పర్ఫెక్ట్ గా అందిందంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తున్నాం. మనం ఎందుకు ఇది ట్రై చేయొద్దు అని చెప్పేసి ఇది ఉంది కదా సార్ మనకి శాంపుల్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా మేడం. ఇది ఓకే మేడం, ఇది ఇది తీసేయండి. ఇలా ఉంది సార్. ఇది 11th నవంబర్ 2025 సార్. జస్ట్ 4 days బ్యాక్ తీసిన ఫోటో సార్ ఇది. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎట్లా ఉందనేది నేను చెప్తాను సార్. ఇప్పుడు మనకి నార్త్ సౌత్ ఉంటాయి కదా సార్. ఇది ఏం చేస్తానంటే ఒక దాని మీద ఒక క్లాత్ కి నేను ఈ క్లాత్ లో పెట్టేసినాను. ఇక్కడ పెట్టేసి వైట్ టేప్ వేసి దీన్ని ఇలా పెట్టేసినాను సార్. జస్ట్ 11th నైట్ అండ్ 12th నైట్ 2 days నేను డే టైమ్ లో పెడుతున్నాను కానీ రిజల్ట్ రావట్లేదు సార్. మనం ఎప్పుడైనా కానీ డీప్ స్లీప్ వెళ్ళినప్పుడే మన ఆర్గాన్స్ అనేది రిపేర్ అవుతున్నాయి అని చెప్తున్నాం కదా. కాబట్టి నేను ఒక 1 week టెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామని డిసైడ్ చేస్తా సార్. జస్ట్ 2 days సార్. 13th day మార్నింగ్ నా ఫింగర్ ఇలా ఉంది సార్. కనిపిస్తుందా? సూపర్ మేడం, పద్మజ మేడం, గ్రేట్. అందరికీ లైవ్ లో చూపిస్తున్నారు మేడం. మిరాకిల్ అంటే సార్ అసలుకి నేనైతే మేము గెలుస్తాం హాస్పిటల్స్ ఇవన్నీ తిరగడం ఏంటి అని చెప్పేసి నాకైతే నిజంగా. ఎందుకంటే మనం యూనివర్స్ కి అన్ని చెప్తాం సార్. అంటే అన్ని మన మంచికి అనేది నాకు ఒకటి, మనం ఇది వాడుతున్నాం కదా ఎందుకు వచ్చింది అని నాకు ఒకటి అనిపించింది. అంటే యూనివర్స్ మన ద్వారా ఇంకా లోకానికి ఏదో చెప్పాలని ఇది నాకు చేసింది అని నాకు అనిపించింది సార్. నేను అది కూడా ఢిల్లీ టూర్కి వెళ్ళినాను కాబట్టి ఇది జరిగింది సార్. ఇంట్లో ఉంటే మాత్రం అవ్వకపోయేది. ఇలా చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు వినోదిని మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాండ్ల శివరాజ్ సార్ శంషాబాద్ నుంచి నాకు మామూలుగా నేను మైగ్రేన్ పెయిన్ కి చాలా బాధపడేవాడిని సార్. నాకు చిన్నప్పటి నుంచి ఉంది. నాకు 7 years నుంచి ఉంది. ఎప్పుడైనా కానీ టాబ్లెట్ వేసుకొని పడుకోవడం సార్, లైట్లు అన్ని ఆఫ్ చేసి. అలాగే ఉండడం వల్ల నాకు శివరాజ్ సార్ అయితే నాకు చాలా సార్లు చెప్పారు. 5 months పట్టింది నేను తీసుకోవడానికి. ఇదేందన్నా పని చేస్తుందా లేదా, మీరు ఇట్లా చెప్తున్నారని నేను చెప్పేటోని. లాస్ట్కి ఇంకా తీసుకున్నాను సార్. తీసుకుని 1 month లోనే నాకు రిజల్ట్స్ వచ్చింది సార్. 5 months అవుతుంది సార్. ఒక్క టాబ్లెట్ కానీ యూజ్ చేయలేదు సార్ నేను. మళ్ళీ తర్వాత వచ్చి లో బీపీ కానీ ఉండేది సార్. ఓకే, అది కానీ క్లియర్ అయింది. ఫైల్స్ కానీ ఉండేది సార్. ఫైల్స్ నాకు ఏమన్నా నాన్ వెజ్ తిన్నానంటే ఆ రోజంతా నాకు చాలా ఇదిగా ఉంటుండే. ఆ ఫైల్స్ అనేది ప్రాబ్లం లేదు సార్. మోషన్ ఫ్రీ ఉంది ఇప్పుడు. నాకు చాలా మంచిగా ఉంది సార్. ఈ కిట్ అనేది మా బామ్మదికి పెరాలిసిస్ ఉండే సార్. ఓకే, ఒక 4 months నుండి 4 years నుండి ఉండే. అక్కడ ఆయన తీసుకుపోయి బలవంతంగా చేసి ఇచ్చాను సార్. ఇచ్చిన తర్వాత 3 days కు ఈ వేళ్ళు అనేటి ఇట్లా రాలేకపోతుండే. అయితే ఇట్లా నిటారుగా ఇట్లా పట్టుకుంటే ఎంత ట్రై చేసినా ఇట్లా అనకపోతుండే. కాబట్టి ఇప్పుడు 3 days లోపల ఇట్లా అనడం స్టార్ట్ చేసిండు. చెయ్యి కూడా పైకి ఓన్లీ వన్ చెయ్యే లేపడం స్టార్ట్ చేసిండు సార్. ఇట్లా లేపుతుంది. 3 days లోపల రిజల్ట్స్ ఇచ్చారు సార్. చాలా హ్యాపీగా అనిపించింది సార్. 4 years నుంచి వాళ్ళకు 1 year నుంచి నేను ట్రై చేశాను సార్. ఏదైనా మెడిసిన్ ఇచ్చి సక్సెస్ చేయాలనే మూమెంట్ లో ఉంటే వాళ్ళు వినలేదు సార్. నా మాట వినలేదు. లాస్ట్ కు ఈ కిట్ వల్ల నేను బలవంతం చేసి డబ్బులు ఇవ్వకుండా కూడా అక్కడ ఇచ్చాను సార్. మాటలు రావట్లేదు సార్. మాటలు రావాలి. ఆయనకి ఏంటంటే ఒకసారి బైక్ మీద నుంచి పడిపోయి హ్యాండ్ అనేది ప్యాచ్ అయ్యింది. ఓకే సార్. షోల్డర్ సార్? షోల్డర్ సార్. ఆయన ఏంటంటే ఆపరేషన్ అవ్వాలని చెప్పాడు సార్. ఆపరేషన్కి ₹1,00,000 అవుద్దని చెప్పారంట డాక్టర్లు. ఓకే. అయితే నాకు ఆపరేషన్ అవుద్ది, నువ్వు నెక్స్ట్ మంత్ అంటే
కిందటి నెలలో చెప్పాడు సార్, నీకు 10 రోజుల తర్వాత నువ్వు నా దగ్గర రావాలి, నా దగ్గర 10 రోజులు ఉండాలి అన్నాడు సార్ మా అన్నయ్య. ఓకే. అయితే సరే ఎందుకంటే ఆపరేషన్ అవుతుంది కదా, నేను బైక్ నడుపుతున్నాను, నాకు బైక్ నడపడానికి నువ్వు ఉండాలి అని చెప్పాడు సార్. అయితే ఈ కిట్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఓకే. తీసుకున్న తర్వాత ఒక 10 రోజులు వాడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఓకే. వెళ్ళి డాక్టర్ గారికి సార్ నాకు ఎప్పుడు ఆపరేషన్ చేస్తారు ఆ డేట్ చెప్తే నేను అమౌంట్ అనేది చేకూర్చుకుంటున్నాను చెప్పడం జరిగింది సార్. ఓకే. అయితే డాక్టర్ గారు సరే చెక్ చేసి చెప్తా అనేసి తర్వాత ఒక 2 days తర్వాత రమ్మంటే వెళ్ళాను సార్. చెక్ చేసిన తర్వాత నీకు ఎటువంటి ఆపరేషన్ కూడా అవసరం లేదమ్మా, నువ్వు ఏదైతే వాడుతున్నావో దాన్ని కంటిన్యూ చేయని చెప్పడం జరిగింది సార్. సూపర్ సార్, అసలు అది ఒకటి. థ్యాంక్ యూ సార్, గ్రేట్ సార్. అదేవిధంగా నెక్స్ట్ మా ఊర్లోనే ఒక అబ్బాయి కిందసారి టీచర్స్ జాబ్స్ చాలామందికి వచ్చాయి కదా సార్. అవును సార్. ఆ అబ్బాయి కూడా ఈసారి ఎగ్జామ్ రాసి ఉంటే ఆ అబ్బాయికి కూడా జాబ్ వచ్చింటే ఆ అబ్బాయికి కూడా జాబ్ వచ్చేది సార్. ఓకే. కానీ ఆ అబ్బాయి ఏంటంటే ప్రెజర్ పెట్టేసుకున్నాడు సార్. అంటే ఎక్కువ ఫస్ట్ నుంచి చదువుతున్నాడు ఒక 5 సంవత్సరాలుగా, జాబ్ అనేది రాలేదు ఆ అబ్బాయికి. అయితే ఆ అబ్బాయికి ఏంటంటే బాగా ఒత్తిడికి గురవడం వల్ల బ్రెయిన్లో నరాలు ఫెయిల్ అయ్యాయి సార్. ఓకే. ఆపరేషన్ కూడా జరిగింది. ఆ అబ్బాయికి ఏంటంటే నేను 10,000 రూపాయల కిట్ ప్రిపేర్ చేస్తే ఆ అబ్బాయి ఏంటంటే 8,400 కిట్ తీసుకున్నాడు. ఓకే. అయితే 8,400 కిట్ తీసుకున్నా సరే ఆ అబ్బాయికి ఏవైతే కాలు చెయ్యి ఇదే అవి కూడా వాటిల్లో మెలకువ అనేది రావడం జరిగింది సార్. తనే నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసి చెప్పడం జరిగింది సార్. ఇంకా కొన్ని రోజుల్లోనే వాళ్ళకి ప్రాబ్లం అంటే మాట రాలేకుండే 7 months అయింది వాళ్ళకి మాట అదే రాకుండా ఉండడం, ఓన్లీ మూలుగుతుండే అన్నట్టు. ఓకే. అయితే ప్రొడక్ట్ ఇచ్చేసినాము, ఒక 20 days అవుతుంది సార్ ప్రొడక్ట్ ఇచ్చి. మిరాకిల్ అంటే వాళ్ళ కొడుకు చెప్తా ఉన్నాడు, మా మమ్మీకి మాటలు వచ్చినాయి సార్ అని చెప్పేసి ఎంత ఖుషి చెప్తుండే. ఇక అంతే సార్. థ్యాంక్ యూ. షాక్ అయిపోయినాం సార్ అది వినంగానే. ఇక మళ్ళీ వాళ్ళు సేమ్ వాళ్ళు మళ్ళీ ఒక 3 bookings చేసేది సార్. వాళ్ళు ఒక 6 months, ఇంకో రిజల్ట్ ఏమో ఒక 6 months అవుతుంది సార్. అతనికి ఒక అంటే మోకాళ్ళ దగ్గర ఇట్లా రైట్ సైడ్ లా అంటే బొక్క మీద ఇట్లా వాపు వచ్చింది సార్. ఓకే. ఆ వాపు వచ్చింది. డాక్టర్ అన్నారు ఆపరేషన్ చేయాలి అది ఇది అని చెప్పేసాక ఇక మాకు ఇట్లనే మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే మేము పోయి డైరెక్ట్ ప్రొడక్ట్ ఇచ్చేయడం. అంటే ఫస్ట్ చూసినాము, తర్వాత ఆయన ఏమన్నా ఇంకా ముందు అవుతుంది ఇక ప్రొడక్ట్ తీసుకోనికి. సార్ ఫస్ట్ అయితే తీసుకోండి సార్, తగ్గిందంటే గ్రేట్, కనీసం పెయిన్స్ అన్న తగ్గుతాయి అని చెప్పేసి ఫోర్స్ మీద ఇవ్వడం జరిగింది సార్. తర్వాత అది ఇచ్చినాక అది కూడా మిరాకిల్ సార్. 20 days లో మళ్ళీ రిటర్న్ గా ఫోన్ వచ్చేసి సార్ అవి నాకు వాపు ఉండే కదా సార్, వాపు కూడా తక్కువైందని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. ఇంకా పోయేసి అతను కూడా మళ్ళీ ఒక వాళ్ళ సిస్టర్ వాళ్ళకి కూడా ఒక 2 members కి బుకింగ్ కూడా చేసినాం సార్. అది కూడా అమ్మకు కొంచెం పెయిన్ ఎక్కువ ఉండేది అనమాట. ఓకే. దేనికోసం సార్? సార్ బ్యాక్ పెయిన్ కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు సార్, ఇవి కొంచెం ఎక్కువ వస్తున్నాయి సార్. సార్ ఒకసారి వీలైతే వీడియో ఆన్ చేస్తాను సార్ మీది. మాకు ఎప్పటి నుంచో పెయిన్స్ ఉండేది అనమాట. బయట క్లాస్ బయట కూడా వాడినాము, అయినా మాకు రాలేదు రిజల్ట్. మళ్ళీ మన ఈ బయట వాడిన తర్వాత మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు అప్పుడు కొంచెం నమ్మకం అనిపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలా నా డౌన్లో ఒక్కటే పెద్ద ఆవిడ, ఆమెకు అసలు నిద్ర ఉండేది కాదు. మోకాలు నొప్పులు అసలు పెయిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి. అలా టైంలో మనం ఇక్కడ చెప్పామన్నమాట. చెప్తే ఆమె వాళ్ళు కొంచెం ఎందుకునైనా నాకు ఈ వయసులో అది అవసరమా అని చెప్పాను. లేదమ్మా ఒక్కసారి నువ్వు వాడి చూస్తే తప్ప మనకు అర్థం కాదు, మేమైతే వాడినాము బాగుంది, మీరు కూడా వాడండి అని చెప్పేసి మేము వాడిచ్చాం సార్. వాడిచ్చిన 2 daysకే సార్ అసలు ఆమెకు దాదాపు అంటే 20 years నుంచి ఆమెకు అసలు నిద్ర అనేది లేదు. పెయిన్ క్లాస్ ఎక్కువ ఉండేది అనమాట. అంటే బయట మందులు ఎక్కువ వాడేది, ఆమెకు హై బీపీ ఎక్కువ ఉండేది అనమాట. దానివల్ల బయట మందులు వాడేసి మనకు ఎక్కువ ఆమెకు నిద్ర ఉండేదే కాదు. అలాంటి టైంలో మనం ఈ బయట రెఫర్ చేసిన తర్వాత 2 daysకే ఆమె నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసిందంటే ఏమైనా బ్యాడ్గా చెప్తుందేమో అనుకున్నా, కానీ ఆమె సక్సెస్గా చెప్పింది. చెప్పింది, స్వామి నాకు నిద్ర బాగా వస్తుంది,
నాకు అసలు నిద్ర రాకుండేది. ఈరోజు నాకు నిద్ర బ్రహ్మాండంగా వస్తుంది. నాకు మంచి దేవునాగట్ల నువ్వు నాకు సాయం చేసిన అని చెప్పి కూడా ఇప్పించింది సార్ ఆమె. ఓకే. వచ్చేసి 52 ఇయర్స్ సార్. ఆయనకు Okay. షుగర్ వచ్చేసి 300 ఉండేది సార్. షుగర్ అనేది 300 ఉండేది. ఓకే. 300 ఉన్న తర్వాత మనం ఇప్పించాము అనమాట. వాళ్ళు కూడా మనం మాట అంటే కొద్దిగా నమ్మకం అనమాట. అందుకు ఆ నమ్మకం మీద లేదు మీరు చెప్పినారంటే అది సక్సెస్గా ఉంటుందని చెప్పి మాట నమ్మకంతో తీసుకున్నారు. తీసుకొని ఒక 15 డేస్కే సార్ 300 ఉన్న షుగరు 300 షుగర్కి అప్పుడే 220కి వచ్చేసింది. అంటే వాళ్ళకు మామూలుగా బయట పెయిన్ కిల్లర్ వాడే కొద్దీ ఎక్కువ అయిపోయేది తప్ప తగ్గేది కాదు. అలాంటిది మనం బయోటేరం వాడిన 20 డేస్లోనే జస్ట్ 20 డేస్లోనే వాళ్ళకు 300 నుంచి 220కి వచ్చింది. అప్పుడు ఆయనకు నమ్మకం కలిగింది ఇదేదో బాగానే ఉందని చెప్పేసి. ఇప్పుడప్పుడే దాదాపు అంటే 55 మా మధ్యలో ఉంటుంది వయసు. అదే టైంలోనే ఆమెకు హైబీపీ ఎక్కువైపోయి షుగర్ అటాక్ అయ్యింది అనమాట. అప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగినారు హైబీపీ ఎక్కువైపోయింది, షుగర్ అటాక్ అవుతుంది, చాలా ప్రాబ్లంగా ఉంది ఆమెకు, మీరు వెంటనే జాయిన్ కావండి హాస్పిటల్ అని చెప్పారు అనమాట. అదే ముందు రోజే మనం ఈ బయోటెక్నాలజీ గురించి చెప్పినాం అనమాట. వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి డాక్టర్ని అడిగినారు, సార్ ఇట్లా బయోమెట్రిక్ వచ్చింది, మ్యాగ్నెటిక్ థెరపీ, అదేమన్నా వాడిస్తే మా భార్యకి ఏమన్నా రికవర్ అవుతుందని డాక్టర్ని సలహా అడిగారు అనమాట. అప్పుడు సరే బా మీకు ఎక్కడ దొరుకుతుందో ఫస్ట్ ఇమీడియట్గా ఆ మ్యాటర్ తెప్పించి ఆమెకు వాడించండి, ఆ మ్యాగ్నెటిక్ థెరపీ అనేది చాలా విలువైనది అని చెప్పేసి డాక్టర్ సలహా ఇచ్చారు సార్. ఆ సలహా మేరకే వాళ్ళు మన ఈ బయోటెరం తీసుకున్నారు. తీసుకున్న 10 రోజులకే మళ్ళీ వచ్చారు డాక్టర్ దగ్గరికి వచ్చారు. వాడిన 10 రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత చెక్ చేసుకుంటే ఐబీపీ ఉండేది నార్మల్గా వచ్చేసింది, షుగర్ అటాక్ అయిండేది నార్మల్గా వచ్చేసింది. అప్పుడు ఆయనకు డాక్టర్కి ఒక మిరాకిల్ వినిపిస్తుంది అనమాట. అదే మనం చూసినప్పుడు ఎంత ఉండేది, ఈరోజు నార్మల్గా అయిపోయింది షుగరు, ఐబీపీ కూడా నార్మల్గా వచ్చేసింది, మీరు ఏం వాడిచ్చారంటే మేము అదే సార్ ఈ బయోమెట్రిక్ వాడిచ్చాము, మ్యాగ్నెటిక్ థెరపీ అంటే సూపరు, అదే వాడించండి, ఏం పెయిన్ కిల్లర్ కూడా బయట మందులు అస్సలు వాడద్దండి, దాన్నే కంటిన్యూ చేయకండి అని చెప్పేసి సలహా చెప్పారు సార్. సూపర్ సార్. రూపేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను చూడండి. డైరెక్షన్ ఉన్నాను, బట్ నాకు పర్సనల్గా హెరిడిటీ ప్రాబ్లమ్ తోటి ఐబీపీ మా పేరెంట్స్ నుంచి వచ్చింది అనమాట, గిఫ్ట్ అనమాట. ఐబీపీ అంటే ఆమ్లకండేటిక్స్ ఒక 8 ఇయర్స్ వాడాను. ఆ 80 ఇయర్స్ జాబ్లో ఐబీపీ నుంచి పెయిన్ అంటే మనం అన్న మెడిసిన్ ఫెయిల్ లైఫ్ అంటే మన సహజ నిజంగా రియల్లీ రావడం. ఎందుకంటే వితౌట్ మెడిసిన్ తోటి అంటే వితౌట్ అంటే ఇంటర్నల్గా ఏం చేసుకోకుండా ఐబీపీ నార్మల్ అయింది. రెండోది వచ్చేసి మా ఫ్యామిలీలో ఫస్ట్ ట్రై చేసింది మా అమ్మగారికి వచ్చేసి ఆల్రెడీ స్పైనల్లో రాడ్ ఉంది, ఒక డిఫరెంట్ సప్లిమెంట్స్ ఆల్రెడీ వాడిస్తాము, డిఫరెంట్ పేజ్ స్థాపించాము. కానీ తను ఇంటర్నల్గా చేసుకోవడానికి ఫస్ట్ ప్రిపరేటరీ డాక్టర్లకి ఇచ్చేది. ఎందుకంటే డాక్టర్ తర్వాత ఎందుకంటే నువ్వు డాక్టర్ కావచ్చని నాకు ఎక్కువగా మందలించేది. కానీ ఫస్ట్ టైం వితౌట్ డాక్టర్ అమ్మాయి ఏం లేదు, మెడిసిన్ కాదు, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాను, వేరే వాళ్ళకి రిజల్ట్ వచ్చిందని బలవంతంగా డబల్ అంటే 5 into 5.6 అన్నాము ఇచ్చి 3.36 అంటే మా దివాన్లో పైన కానీ మళ్ళీ కింద కప్పుకునేది, అంటే రగ్గులాగా కింద మీద కప్పుకునేది. అలా వెచ్చగా ఉండడం వల్ల మెల్లగా బాడీ పెయిన్ తగ్గుతూ బ్యాక్ పెయిన్ సాల్వ్ అవుతూ ట్యాబ్లెట్ 18 ట్యాబ్లెట్ నుంచి 3-4 ట్యాబ్లెట్లకు వచ్చింది. అది కూడా ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. మొఖాల నొప్పులు ఉండేది కొద్దిగా, అది బాగా వాపులు వచ్చేది. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసి ఆ బాడీ మొత్తం ఎక్కువ శాతం వచ్చేసి మళ్ళీ మొఖాల వాపులు వస్తాయి, అది సాల్వ్ అయింది. అలాగే మనం ఒక దగ్గర ఒక 400 కిట్స్ ఇచ్చింటాము. ఇంత రిజల్ట్ వేరే ఫ్రెండ్ వాళ్ళ మదర్కి పెరాసిస్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆల్రెడీ అక్కడ గోవా దగ్గర ఆల్రెడీ ఇంజక్షన్ వేయించుకుంటే అక్కడ వాళ్ళతో కూడా మేడం వాళ్ళు ఒక 20 డేస్ వాడంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. అలా పెరాసిస్ కానీ తర్వాత బ్యాక్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ డయాబెటిక్ కానీ మన టీంలో చాలా మందికి రిజల్ట్ ఇచ్చినాం. ఎస్పెషల్ నాకు ఒకటే అనిపించి నీ బయటం ఉంటే ఒక సంజీవని పర్వతం మన ఇంట్లో ఉన్నట్టే, అంటే అమృత సంజీవని. జస్ట్ చూడడానికి మ్యాట్రస్, జస్ట్ వాటర్ ప్యాడ్, చేతి బెల్ట్, కానీ చూస్తే జనాలు చిన్నగా మాట్లాడతారు, అంటే ఏది దీని గురించి చెప్పడానికి వచ్చారని. బట్ దీనిలో ఉన్న అద్భుతం సైన్స్ నమ్మాలి. సైంటిఫిక్ గా మన కంపెనీ సార్ చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ లో ఆక్సిజన్ ఇంప్రూవ్ చేయడం వల్ల కొన్ని వందల రకాల సమస్యలు సాల్వ్ అవుతూ కొన్ని వందల రకాల సమస్యలు
క్లియర్ అవుతూ వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ టు ఈ బయట, ఎందుకంటే ఈ బయట ఉన్నందుకు ఎక్కడ కంప్లైంట్ లేని ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నాం. దీనివల్ల మన లైఫ్ మారుతుంది, మనకి హెల్తీ వస్తుంది, ఆటోమేటిక్ మన ఫ్యామిలీ వెల్తీగా ఉంటుంది. మా అప్లైనర్ వచ్చేసి ఫస్ట్ చెప్పినప్పుడు మేము కొంచెం వినలేదు. తర్వాత ఏం చేసినామంటే సిన్ సార్ వచ్చి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ చెప్తే తీసుకున్నాను. వాళ్ళిద్దరు తీసుకున్న తర్వాత నాకు అప్పుడు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉండే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మార్చ్ ఏప్రిల్ వస్తేనంటే హెవీ వర్క్ లోడ్ ఉంటుండే. అప్పుడు దాంట్లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ఇంకొక పర్సన్, పెరాలసిస్ పర్సన్, అసలు మాటలు అనేది రాలేకుండే ఒక ఆమెకు దాదాపు 50+ అని ఉంటాయి. ఆమెకు ఇచ్చిన తర్వాత ఒకటి మన రిస్ట్ బ్యాండ్ ఉంటుంది కదా సార్, పెద్దది, దాన్ని మెడకు రోజు పొద్దున మధ్యాహ్నం 3 పూటలు పెట్టామంటని చెప్పాను. ఆమె కరెక్ట్ 1 month అయిన తర్వాత పోయి చూస్తానంటే ఆమె వాయిస్ అనేది ఫస్ట్ ఎట్లా ఉందో తర్వాత అట్లా వచ్చేసింది సార్. అక్కడ రిజల్ట్ వచ్చింది. ఒకటి జూలై 2025 సార్. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ 2025 సార్ అక్కడ మేడానికి పంపించింది. ఇది ఒకటి. తర్వాత ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ సార్. మిడిల్ ఫింగర్ ఉంది కదా సార్, అక్కడ వైట్ ప్యాచ్ ఉంది సార్ యాక్చువల్ గా మొత్తం. అది జూలై 2025 సార్ యాక్చువల్ గా. తర్వాత నెక్స్ట్ సార్ ఇది ఓకే. ఇక్కడ మొత్తం ఏం లేకుండా అయింది. ఇక్కడ మాత్రం చాలా తగ్గింది సార్ కొంతవరకు. రెండు దగ్గర పెట్టుకుంటే మీకు కంపారిజన్ చూస్తే తెలిసిపోతుంది. అవును సార్, అవునవును. ఇక్కడ గద షేప్ లో ఉన్నది, అది గద లేకుండా ఉన్నట్లే అనిపిస్తుంది. అవును సార్, అవునవును. ఎక్సలెంట్ రిజల్ట్ సార్ మా దాంట్లో. సూపర్ సార్. ఇట్లా చేతు ఇట్లా లేపడానికి రావట్లేకుండే సార్. ఆపరేషన్ అని చెప్పిండ్రు. ఓకే. వాటర్ బాటిల్ ఏం చేశాను అంటే వాటర్ ప్యాడ్ రిస్ట్ బ్యాండ్ 2 ఇచ్చాను సార్. ఇప్పుడు ఫ్రీగా మంచి ఈజీగా చేతి లేపడం జరుగుతుంది. జస్ట్ ఆపరేషన్ అన్నారు హాస్పిటల్కి పోతానంటే. గాంధీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక 20 days కి ఎక్సర్సైజ్ చేయమంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చిన్నమ్మకి అప్పుడు చెప్పాను, చిన్నమ్మ ఇది వాటర్ ప్యాడ్ రోజు రాత్రికి చేతికి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దాంట్లో చిన్నమ్మకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. వైటోరియం వాడడం వల్ల మైగ్రేన్ ఉండేది, తగ్గింది సార్. 1 year నుంచి లేదు సార్. మా సార్కి వచ్చేసి షోల్డర్ పెయిన్ ఉండేది సార్, తగ్గింది. ఒక 7 years పాపకి ఇచ్చాను సార్. ఆ పాపకి కిడ్నీ వాపు వచ్చేది సార్, 2 కిడ్నీ వాపు వచ్చేది. 7 years పాప. అయితే పాపకి ఇప్పుడు 6 months అవుతుంది సార్ వాడుతున్న వల్ల. 8 months 6 months. వాళ్ళు బీపీ టాబ్లెట్ మానేశారు, బీపీ వచ్చేది కదా సార్. దాంతోపాటు బాడీ స్వెల్లింగ్ వచ్చేది, బాడీ స్వెల్లింగ్ కూడా తగ్గింది సార్. యూరిన్ ప్రాబ్లం తగ్గింది, యూరిన్ ప్రాబ్లం ఉండేది. బాగుంది సార్ పాప చాలా. నేపాలీ వాళ్ళు సార్, వాళ్ళు ఇక్కడ కాదు. నేను హాస్పిటల్ జాబ్ చేస్తాను కదా, అక్కడ జాబ్ దగ్గర వచ్చేది, వాళ్ళకి చెప్పాను. గ్రేట్ మేడం. నెక్స్ట్ రావడం జరిగింది శివరాజ్ సార్కి. అదే విధంగా నెక్స్ట్ నేపాలి పాపకి అది వీడియో ఫోటో కూడా చూసాం మేడం, బిఫోర్ ఆఫ్టర్ అనేది చాలా క్లియర్గా ఉంది. మీరు మెగా ఈవెంట్ 2 కూడా తీసుకురావడం జరిగింది, వాళ్ళను లైవ్గా కూడా చూసాం మేడం. 100% నమ్ముతున్నాం మేడం. గ్రేట్ మేడం. మీరు పాప హాస్పిటల్ దగ్గర వచ్చిందంటే నన్ను ఆటేసుకుంటారు సార్ ఇలాగా. అంతే కదా మేడం, లైఫ్ ఇచ్చారు. చాలా గుర్తు పెట్టుకుంది సార్ నన్ను ఆ పాప. అంతే కదా మేడం. గ్రేట్ మేడం, చాలా మంచి రిజల్ట్. అది ఆర్ట్ఫుల్ గా కూడా మనకు హెల్ప్ అవుతుంది. ప్రతి బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా కానీ ఎవరికైనా ఈ బయట గురించి చెప్పాలన్నా కానీ ఇంకా చెప్తాం ఇంకా, ఎందుకంటే మనం జెన్యున్ గా చూసినాం కాబట్టి డిఫరెంట్ రిజల్ట్స్ లైవ్ గా ఎవరికో వచ్చిందని కాకుండా మనం చూసాం కాబట్టి
మేడం, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ మేడం. వచ్చిన తర్వాత మెయిన్గా ఏంటంటే మా మమ్మీ కీళ్ళ నొప్పులు ఉండే సార్. ఓకే. కీళ్ళ నొప్పులు ఉంటే మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత ఎంత డెడికేషన్ చూడండి నేను చెప్పేది. ఓకే. హైవేకి వెళ్ళి చిన్నపెండియాల నుంచి నైట్ తీసుకున్నాక మా మమ్మీకి వాడిన తర్వాత 1 month తర్వాత డైలీ మసాజ్ చేసేది మేము. డైలీ మసాజ్ చేసిన తర్వాత మమ్మీ మసాజ్ చేసిన మార్నింగ్ వాక్ చేసేది, లేకుంటే చేయకపోయేది. ఇవాళ వాడినాక 1 month కన్నా ఎక్కువ రోజులు అయిపోయినాయి. మమ్మీకి నేను ఇప్పటి వరకు మసాజ్ చేసిందే లేదు. ఓకే. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేసేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఇక బంద్ చేసేసి టోటల్లీ నేను ఈ బయోటోరియం సర్వీస్ చేస్తున్నా. ఇచ్చేసి మనం టోటల్ ఫుల్ వర్క్ ఏమో మనం ఈ బయోటోరియంకి ఇచ్చేస్తున్నాం. అక్కడ ఆటోగ్రాఫ్ ఇచ్చేసి మనం టోటల్ ఫుల్ వర్క్ ఏమో మనం ఈ బయోటోరియంకి ఇచ్చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇలా ఏంటంటే సార్ నా పర్సనల్ ఫీలింగ్ షేర్ చేస్తున్నా. ఓకే. కస్టమర్ మనకి ఇలా ఏంటంటే శత్రువుకి కూడా చెప్పాలి, మిత్రునికి కూడా చెప్పాలి. హెల్త్ రిలేటెడ్ కదా. ఇవాళ ఇప్పుడు లేట్గా వచ్చిన ఇంతకుముందు పద్మజ మేడం కూడా ఉన్నారు లైన్లో. మేడంతో కూడా నా డౌట్ ఉండే, మేడం అదే మీరు జూమ్లో లేరా అంటే చిన్న వాళ్ళ మదర్కి కొద్దిగా ట్రూత్ క్యాన్సర్ ఉండే సార్ అంటే అప్పుడు మేడం క్లారిటీగా రెస్పాన్స్ ఇచ్చి ఆ క్యాండిడేట్ అన్నా నాకు అవసరం లేదు, డెమో కిట్ తీసుకొని ఇచ్చేయండి, అమౌంట్ ఫోన్పే చేస్తా అన్నారు. అంత పాజిటివ్గా మేడం రెస్పాన్స్ ఇవ్వడం వల్ల నేను అరే కాదు డెమో ఇస్తే ఏంటంటే సార్ వాళ్ళకు కూడా ఎట్లా వాడాలి, వాళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్తారు కదా సార్. నా పర్సనల్గా ఎట్లా డెమో చెప్పారు వాళ్ళు కూడా చెప్తారు. ఆ విధంగా మనకు పర్సనల్గా ఫీలింగ్ వేరే వాళ్ళలో కూడా మన ఫుల్ సర్వీస్ చేయడం వల్ల మనకు అందరికి దాదాపు చాలా మందికి రీచ్ అవుతున్నాం సార్. ఏమన్నారంటే మనకు ఒక టెస్ట్ ఏదో మర్చిపోయినా సార్. పద్మజ మేడం ఏమన్నా ఏదో వేసారు, అది ఏమన్నా క్యాన్సర్, షుగర్, థైరాయిడ్ సార్. థైరాయిడ్ సారీ మర్చిపోతాను. థైరాయిడ్ టెస్ట్ తగ్గిందా ఒక జస్ట్ మనకు ఒక వీడియో వేయండి, నేను డైరెక్ట్ 3 kits తీసుకుంటా అన్నాడు. డైరెక్ట్ మేడం ఏం చేశారు అప్పటిదప్పుడు స్పాట్లో తీసి అరే వినాయక్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, మా ఓన్ ఫాదరే ఉన్నారు, ఫాదర్ అయితే వేస్తాను ఇట్లా జస్ట్ ఇట్లా పంపించారు. ఇంకా గ్రూప్లో కూడా వేయలేదు. చాలా గ్రూప్స్ ఉన్నాయి, మేడం కూడా ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. గ్రూప్స్లో నాకు పర్సనల్గా వేస్తే అన్న ఇప్పుడే వచ్చింది చూడండి, మేము ఆఫీస్లో ఉన్నాం అక్కడ భీమారంలో ఆఫీస్లో ఉన్నాం అంటే సరే 3 kits ఫోన్పే చేస్తున్నాడు. స్పాట్లో 3 kits తీసుకున్నాడు. అది ఒక చాలా అంటే చాలా అది నాకు అదే షాక్ అయిపోయినా. ఇక డిస్కషన్ నో జస్ట్ ఫోన్ పే గూగుల్ పే కొట్టేసిండే. ఇక నేను మాట్లాడుతున్నా చూపెడుతున్నా. ఫస్ట్ ఏమో 9.5 ఉండే, దాని తర్వాత 4 ఉండే, దాని తర్వాత 3 ఉండే, దాని తర్వాత నార్మల్ ఉండే. జస్ట్ మనకు డెప్త్గా షార్ట్ అండ్ స్వీట్లో మేడం కూడా బాగా తీశారు. ఇచ్చిన తర్వాత 3 kits తీసుకొని వెళ్ళిపోయిండు ఆయన. చిన్నపెండి ఇక్కడ సిద్దిపేట నుంచి వచ్చారు ఆయన. ఫస్ట్ ఆయన తీసుకున్నాడు. నేను ఒక క్యాండిడేట్కి చెప్పిన తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ షేక్ అయ్యేది. ఇట్లా మనకు ప్లేట్ పట్టేటప్పుడు ఇట్లా షేకింగ్ అయ్యేటోళ్ళు. దాని తర్వాత ఏంటంటే గ్లాస్ పట్టేటప్పుడు షేక్ అయ్యేది. వాటర్ బాటిల్ యూజ్ చేసిన తర్వాత మనకు వాటర్ తాగిన తర్వాత రిస్ట్ బ్యాండ్ కట్టుకున్న తర్వాత సెట్ అయిపోతే ఆయన షాక్ అయిపోయాడు. వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి సిద్దిపేటకి ఇగో ఇట్లా స్టోరీ ఇట్లా మమ్మీ మీరు జోక్ చేస్తున్నారండి అని చెప్తే అరే కాదు రియల్ అంటే జస్ట్ ఇట్లా అంటే వాళ్ళ ఫోన్ చేసే వరకు వాళ్ళ మామయ్య బామ్మడిది వచ్చి నాకు ఏం లేదు థైరాయిడ్ టెస్ట్ చూపించండి, మేము ఎన్ని కిట్లు తీసుకోవాలో తర్వాత చెప్తా ఉన్నాడు. థైరాయిడ్ టెస్ట్ ఇట్లా వీడియో చూపించగానే 3 kits పైసలు ఫోన్పే చేసి చూడలే, ఎక్కువ చూడలేదు. అదొకటి సూపర్ మనకు ఎక్స్పీరియన్స్ అండి. ఇందులో ఓన్గా మనం చూసినది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందుకే ఇక మన టోటల్ నేను 3-4 రిజల్ట్ ఓన్ మై మదర్ రిజల్ట్, ఇంకేంటంటే ఆ షివరింగ్ రిజల్ట్ కొన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత నేను ప్రైవేట్ జాబ్ రిజైన్ చేసేసి ఫుల్ వర్షన్ మనం ఇందులో చేస్తున్నామండి. ఉండడం వల్ల ఒక రిసెప్షనిస్ట్గా చేస్తుంది. ఆ లెగ్స్ పెయిన్ మాత్రం తిమ్మిర్లు బట్టి నాకు నడవనికి రావట్లేదు. అది తగ్గితే మాత్రం నేను ఇంకా అంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఓన్లీ ఒక 4 daysలోనే ఆమెకు మంచి రిజల్ట్ వచ్చింది. చెప్పడానికి సిగ్గుపడుతుంది. జూమ్లో ఉండే ఇంత ముందు చెప్పంటే నేను నెక్స్ట్ చెప్తానని అన్నది. ఆస్తమా పేషెంట్ అంటే ఆమెకి దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఎంత మెడిసిన్ వాడినా కూడా
ఆమె కచ్చిపు శ్వాసకి ఇబ్బంది అంటే పద్మశాలు దాని ద్వారా వాళ్ళకి లంగ్స్ లో ఫామ్ అయ్యి అలాంటి ఇబ్బంది ఉన్న మేడము మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆమె ఇట్లా స్టేటస్ చూసే అడిగింది నన్ను. స్పాట్ వాళ్ళు తీసుకున్నారు. ఆమెకి నెల 15 రోజులలో రిజల్ట్ వచ్చింది. మెడిసిన్ అనేది ఆఫ్ చేసింది. గత కొన్ని సంవత్సరాల నుండి వాడిన ఆమె మెడిసిన్ మొత్తం కంప్లీట్ గా బంద్ చేసింది. అలాంటి వాళ్ళు 3 ఉన్నారు. 3 పేషెంట్స్ ఇచ్చినారు అక్కడ జనగాంలో. ఎందుకంటే వాళ్ళు నేసేది ఆ పని కాబట్టి వాళ్ళకి లంగ్స్ లో ఫామ్ అవుతుంది. అట్లాంటిది క్లియర్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు వాడాల్సిందే అని నేను ఒకరికి ఇవ్వడం ద్వారా అక్కడ 3 తీసుకున్నారు. మంచి రిజల్ట్స్. ఇంకా మాకు ఇక్కడ భూపాలపల్లి నుంచి చాలా వీడియోస్ ఫుల్ టెస్టిమోనల్ వీడియోస్ తీసి మేము గ్రూప్లలో షేర్ చేస్తున్నాం. అసలు నాకు పరిచయం చేసింది కోటేష్ సార్. ఇంత మంచి ప్రొడక్ట్ పరిచయం చేసినందుకు నేను 4-5 మంత్స్ చేయలేదు ఫస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ సెటిల్డ్ అంటే నేను మంత్లీ ఒక 50-60,000 సంపాదించేదాన్ని అంటే టైలరింగ్ చేస్తూ. ఇప్పుడు నేను దాన్ని మొత్తమే పక్కన పెట్టేసి అందరికి హెల్త్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ లో మొత్తం ఇదే చేస్తున్నా. గారికి హార్ట్ అటాక్ ప్రాబ్లం కూడా స్టంట్ కూడా వాళ్ళలేదు అసలు. అదైతే మిరాకిల్. ఇంకా ఓన్లీ హ్యాండ్ బెల్ట్ పెట్టడం ద్వారానే. ఆ హ్యాండ్ బెల్ట్ పెట్టకపోయేది ఉంటే ఆయనకి 3 times వచ్చింది కార్లోనే. కానీ అది ఆపింది. ప్లస్ రోహిణి హాస్పిటల్లో మేడం కార్డియాలజిస్ట్ మమతా మేడము మేము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళే వరకు మేడం చేతికి బెల్ట్ ఉంది. ఇట్స్ చెప్పలే అసలు ఎట్లా ఈ పాసిబుల్ మనిషి ఎట్లా పెరాలసిస్ వచ్చే పరిస్థితి నుండి కూడా ఎట్లా తప్పించుకున్నాడు ఈయన అని అంటే అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్స్ కి ఈ బెల్ట్ పెట్టినాం మేము చెమటలు వస్తుంటే అని చెప్పడం ద్వారా ఆమె సెర్చ్ చేసుకుందంటే ప్రొడక్ట్ కూడా ఎవరి ద్వారా నుంచి తీసుకుందో మేడం తెలియదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళే వరకు ఆమె చేతికి బెల్ట్ ఉంది. ఎవరికైనా కాదు, శత్రువులు కాదు మిత్రువులు కాదు సార్, ప్రతి ఒక్క మనిషి వాడాల్సిన ప్రొడక్ట్ ఇది. నేనైతే చాలా అంటే ఎవరికైనా కూడా సహాయం చేయాలి అని అంటే ఈ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఫంక్షన్స్ లో కూడా మనం గిఫ్ట్లు బదులు బెల్ట్ అన్ని ఇవ్వాలి, అది ఫిక్స్. డాక్టర్ మేడం కి నేను ప్లాన్ చెప్పి మేడం స్పాట్ 10-7 కిట్ స్పాట్ బుక్ చేసింది, క్యాష్ ఇచ్చేసింది. షాక్ అయింది. నేను ఇంతవరకు చూడలేదు ఇది ఎక్కడ ఎట్లా పాసిబుల్ అని అంటే మొత్తం వివరించిన. అంటే నేను ఒక 10th చదువుకున్న వ్యక్తిని ఒక గైనకాలజిస్ట్ కి చెప్పినాము అని అంటే ఇది ప్రతి ఒక్కరు వినాల్సిందే. ఇక మేడం అయితే స్పాట్ కిట్. ఇంత వండర్ అంటే జూమ్ మీటింగ్ మన గ్రేట్ లీడర్ వెంకటరావు సార్ అయితే ఒక పెద్ద సంస్థానం అంటే ఒక సామ్రాజ్యం అనేది 2 తెలుగు రాష్ట్రాలు కాదు ఇంకా వేరే రాష్ట్రాలలో కూడా ఉంది. అంత పెద్ద సామ్రాజ్యం అని సృష్టించాడు. అంటే అంత ఆర్ట్ఫుల్ గా వచ్చి మరి ఎంత రిజల్ట్స్ అనేది షేర్ చేసుకుంటున్నారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకట్ సార్. మీరు ఇది చేయడం వల్లనే మేమైతే ఇంత ఆర్ట్ఫుల్ గా జెన్యున్ గా వచ్చి ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ మనం ముందుకెళ్తున్నాము. అందరికి ఇంత పెద్ద ఎత్తున మీరు రిజల్ట్ అనేది ఇచ్చారు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్రావు. ఒక 7 years అబ్బాయి సార్. చిన్నప్పటి నుంచి ఆ పిల్లగాడు కూర్చోడు, మాట్లాడు, ఏం చేయడు. అయితే వాళ్ళు ప్రతి నెల 8,000 6,000 నుంచి 8,000 రూపాయలు కట్టి సంవత్సరాల కొద్దీ ఫిజియోథెరపీ చేస్తున్నారు సార్. వాళ్ళు చేపిస్తున్నారు రోజు. వాళ్ళ పిల్లగాని తల్లి రోజు 30 కిలోమీటర్లు బస్సు రావాలి సార్ చర్రిబంతో. అయితే నేను కిట్ ఇవ్వడం జరిగింది సార్. కిట్ ఇవ్వడం జరిగింది. అది ఎన్ని ఖర్చు పెట్టారు కదా, ఇది ఒకటి ఖర్చు పెట్టుకోండి, మీ దగ్గర జరగవచ్చు అనే పాజిటివ్తో చేయండి అని. అంతేగాని గ్యారంటీ వారంటీ ఏమి కాకుండా చెప్పడం జరిగింది సార్. తీసుకున్న వాళ్ళు ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేరు మనకు. అయితే ముందు ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మా ఊరు ఇచ్చిన సార్ నేను. బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యింది సార్ ఆయన ఒక వ్యక్తికి. ఆ బ్రెయిన్ ట్యూమర్ ఆయనకి ఇచ్చిన ఆయనకు మూత్రం పైపు పెడుతున్నాయి అనమాట. ఆయనకు ఆపరేషన్ అయింది కదా. మన ఇచ్చిన కొన్ని రోజులకు పైపు తీసేసాను అనమాట. పైపు చేయడం అని నెలకు ఒకసారి అయితే 8,000 రూపాయలు అయితే టాబ్లెట్స్ గరీబ్ వాళ్ళు. అయితే మోర్ పవర్ తీసుకున్నాక డబ్బులు లేవన్నారు. కిట్ మాత్రం తీసుకుని సార్ వాళ్ళు.
వాళ్ళు మనకి వీడియో ఇవ్వలేకపోయారు. మామూలుగా 4 నెలల క్రితం ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తికి కిట్ ఇచ్చాను విజయవాడ వచ్చినప్పుడు. అతనికి బ్రెయిన్లో ఏదో క్లాట్ ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. కానీ ఆయన ఈ కిట్ తీసుకోవడం ద్వారా ఆయనకి ఆ టాబ్లెట్స్తో కూడా పని లేకుండా టాబ్లెట్లు ఆపేసి ఇప్పుడు చక్కగా ఉన్నారు ఆయన. అయితే రీసెంట్గా ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆయనకి 90 సంవత్సరాలు ఉంటాయి. ఆయన్ని ఒక వారం రోజులు హాస్పిటల్లో ఉంచారు. వారం రోజుల తర్వాత ఒక ₹1,00,000 బిల్లు అయింది. అతనికి తలలో ఉంది, ఇంకా బతకుడు అని చెప్పి పంపించేశారు. సార్ కంటిన్యూ సార్, ప్లీజ్ కంటిన్యూ. 90 సంవత్సరాల వ్యక్తికి తలలో క్లాట్ ఉంది, ఇంకా బ్రతకుడు అని చెప్పి ఇంటికి పంపించేశారు. అయితే సార్ ఇంకా అందరిని పిలిపించుకున్నారు, ఇంకైనా చనిపోతారు ఉండరు అని చెప్పి అందరినీ పిలిపించుకున్నారు. అయితే రీసెంట్గా మా ఫ్రెండ్ కూడా అక్కడికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళి మామయ్య ఎలాగో నీకు కిట్ ఇచ్చాం కదా అతనికి అప్లై చేయండి, అప్లై చేస్తే కొద్దిగా మార్పు వస్తుందంటే అతన్ని ఫస్ట్ అందరూ కూడా వింతగా చూశారంట. ఓకే, నీళ్ళు చేతికి బెల్ట్ పెట్టుకుంటే మనిషి లెగుస్తాడా అని. సరే అని చెప్పి అతను ఇంకా వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయి మరుసటి రోజు ఉదయం 7ంటికి వెళ్ళాడు. అతను మరుసటి రోజు ఉదయం 7 గంటలకి చక్కగా నీళ్ళు తాగితే నీళ్ళు తాగుతున్నాడు ఆ మనిషి, అందరినీ చూస్తున్నాడు. అయితే చేసిన వాళ్ళు ఏంటి అంటే హెడ్కి బెల్ట్ ఒకటి అప్లై చేశారు వాళ్ళు. ఓకే, ఆ హెడ్ బెల్ట్ అప్లై చేయడం వల్ల అతను చక్కగా చూస్తున్నారు, మంచిలు తాగుతున్నారు. రెండో రోజు మాట్లాడుతున్నారు ఆయన. నా మనవడు మనవరాలు వచ్చారు కదా, ఏది అంటే వాళ్ళు ఇంకా తిరగొట్టుకున్నాడు కదా అని చెప్పి విజయవాడ వచ్చేసారు వాళ్ళు. ఓకే, మరుసటి రోజు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, అమ్మాయి ఇలా మీ తాతయ్య మాట్లాడుతున్నారమ్మా అని. ఇప్పుడు ఆయన ఆహారం కూడా సూపర్ సార్, వండర్ఫుల్ సార్, ఎక్స్ట్రాడినరీ టెస్టిమోనీ సార్. మీరు Myself Sneha, I belongs to Sangareddy team RST. Myself Sneha, I belongs to Sangareddy team RST. Yes madam, Thank you so much my great uplines and Sagar Joshi sir and Venkataraju sir for giving this beautiful opportunity to me. So నా testimony మా mother testimony share చేసుకున్నాను వీడియో ఆన్ మ్యూట్. సో నాకు వచ్చేసి సార్ ప్రీవియస్ 2-3 years బ్యాక్ యోగా కానీ పైకి వెళ్ళడం జరిగింది టెర్రస్ మీదకి. సో ఆఫ్టర్ సెషన్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను కిందికి వాక్ చేసుకుంటే కింద మా ఇల్లు. సో పైనుంచి కిందికి వచ్చేటప్పుడు లెగ్ స్లిప్ అయిపోయి స్టెప్స్ ఉంటాయి కదా సార్, స్టెప్స్ కార్నర్ నా పడిపోయినా, నేను జారి పడిపోయినా. వాటర్ పైన ముగ్గేస్తారు కదా సార్ మార్నింగ్ 6 o'clock. వాటర్ జరిగింది. సో నేను అది బర్దాష్ చేసుకోలేకపోయినా. పెయిన్ ఎట్లుందంటే సివియర్, ఇంకా నేను బెడ్ రెస్ట్ ఇంకా అయిపోయింది నా లైఫ్ అన్న ఇది ఉండే సార్. సో ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఏదైతే ప్రాబ్లం వచ్చిందంటే లైక్ వాష్రూమ్కి కూడా ఇబ్బంది అయింది చాలా. ఇంకా నేను అసలు లైఫ్ అండ్ డెత్ లెక్క అనిపించింది ఆ మూమెంట్ అంతా. అది తీసుకోలేకపోయినా టైల్ బోన్ అనగా స్పైన్ ఇరిగిపోయిందేమో, ఇంకా నేను బెడ్కి అంకితం అన్న టైం అట్లా అయింది. సో ఇమీడియట్గా నేను హాస్పిటల్ వెళ్ళడము, వాళ్ళ ఎక్స్రే తీసి జస్ట్ క్రాక్ వచ్చింది, ఏం కాలేదు. కానీ దానికి ఎక్కడ ఏమంటారు ట్రీట్మెంట్ లేదు సార్. లైక్ దానికి ఏమైనా ఆపరేషన్ లేదు, లైక్ జస్ట్ పిల్లో వాడాలి, సో మనకు ఉంటుంది కదా సార్ పిల్లో వాడాలి, లేదంటే మెడిసిన్స్ అలానే చెప్పినారు. సో ఇక్కడ రిజల్ట్ లేదు. మన ఆయుర్వేదిక్ కానీ లైక్ మర్మ మీరు చికిత్స అవి కూడా నేను తీసుకోవడం జరిగింది, CST మా ఆయుర్వేదిక్ అయిన దాంట్లో, అది కూడా ఏం రిలీఫ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి బోన్ మసాజ్ ఉంటుంది కదా సార్, తను ఒకటే మాట అన్నాడు, మీరు కూర్చుంటే ఇప్పుడు కింద కూర్చోగలుగుతారు, లేదంటే జీవితాంతం ఆ పిల్లో కానీ టైర్ మీద కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా మీకు సోఫా అనేది అరేంజ్ ఉండవు కదా, సో మీరు కంపల్సరీ కింద కూర్చోవాల్సింది. సో నేను బల్మీట్కి కూర్చోవడం స్టార్ట్ చేసినాను. తర్వాత అది ఇంకా పెయిన్ అయితే ఉంటుండే, నేను కంఫర్టబుల్గా కూర్చోవడం నాకు ప్రాబ్లం ఉంటుండే స్టిల్ నా. సో ఆఫ్టర్ ఈ బయటను విన్నాక నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. మై గ్రేట్ అప్లైన్ మాగే సార్
అప్పుడు ఆ టెస్టిమోని ఆ డెమోలో నేను ఫిదా అయిపోయినా, చాలా బాగుంది, ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే నాకేం రిజల్ట్ వస్తుంది. దెన్ వాడిన 3 డేస్కి నాకు ఆ టెయిల్ బోన్ పెయిన్ అనేది అసలు కంప్లీట్గా రిలీఫ్ వచ్చేసింది. ఎంత బాగా అనిపించింది అంటే నేను మంచిగా ఆరాంగా కూర్చోగలుగుతున్నా చైర్లో. సో చాలా హ్యాపీ. ఇది నా బెస్ట్ రిజల్ట్ సార్ ఫ్రమ్ ఈ బైటోరియం. అది అవ్వడం జరిగింది సార్. యాక్చువల్లీ అది కూడా మళ్ళీ బ్యాక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బోన్ వన్స్ ఫ్రాక్చర్ అయిపోతే కూడా బాడీ విల్ స్వెల్లింగ్, అప్పుడు నాకు అది రియలైజ్ అయినా. సో మేబీ అది కూడా నార్మల్ అయిపోతుంది. అది అమ్మకి ఏమొచ్చింది మేడం? అమ్మకు వచ్చేసి పిల్లో కవర్ ఉంటుంది, సారీ మన పిల్లో తోటి రిజల్ట్ వచ్చింది మా మమ్మీకి. సో ప్రోడక్ట్ కూడా మమ్మీ గురించి తీసుకోవడం జరిగింది. ఆమెకి పొత్తి కడుపులో దెబ్బ తగలేదు, లైక్ ఐరన్ మా షాప్ ఉంటుంది, స్లిప్ అయ్యి కడుపు కింద భాగంలో గడ్డలాగైంది. సో అది అవ్వడంతో సమ్ ఎక్స్రేస్ లేదంటే స్కానింగ్ అని అన్నారు. వెళ్ళలేదు ఆమె, భయపడి బ్లడ్ తీస్తారు నాకు వద్దు భయం అని. వాళ్ళ యొక్క ఫ్రెండ్ ఆర్ఎంపీ డాక్టర్ తను అన్నది మీరు సీరియస్గా తీసుకొని లేదంటే క్యాన్సర్ గడ్డలుగా మారుతుంది అది అని చెప్పి భయపడించి, నాకు ఇంకా ఇట్లా కాదు కదా అని చెప్పేసి ప్రోడక్ట్ మన వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగుంటుంది అన్న నమ్మకంతో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. జస్ట్ మా మదర్ భయపడి ఫస్ట్ బెడ్ వాటర్ అదేం ప్రిఫర్ చేయలేదు. నేను పిల్లోనే పెట్టుకుంటా, నాకు పిల్లో చాలని చెప్పి పిల్లో పెట్టుకుంది. జస్ట్ పిల్లో పెట్టుకున్న 3 డేస్కే అది క్లాట్ కరిగిపోయి సమ్ ఉన్న పీసీఓడి ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోయింది. స్టిల్ నౌ షీ లవ్స్ పిల్లో. ఇప్పటికీ పిల్లోనే వాడుతూ ఉంటారు ప్రతిదానికి. సో పిల్లోతోటే మా మదర్కి రిజల్ట్ వచ్చింది. ఇంకొకటి సార్ బ్యూటీ ఏంటంటే మా క్యాట్స్ కూడా ఉంటాయి, వీటికి బెడ్ తెలియదు, డెమో తెలియదు, ఏం తెలియదు, స్టిల్ దే కమ్ అండ్ బెడ్ మీద పడుకుంటామంటాయి అవి. అది కూడా మంచిగా అనిపిస్తుంది. చిన్న మ్యాగ్నెట్స్ మన పిల్లోలో కూడా తక్కువ మ్యాగ్నెట్స్ ఉంటాయి, వాటితోనే రిజల్ట్ వచ్చిందంటే గ్రేట్ మేడం, అసలు అద్భుతము. మా బాబాయ్ వాళ్ళ బావగారు మిస్సెస్ అనమాట, అంటే అత్తయ్య అవుతారు నాకు. పాలవంచ అండి, భద్రాద్రి కొత్త కూడా పాలవంచలో ఈ కిట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సార్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అంటే తనకేదో స్టమక్ పెయిన్ ఇట్లా బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి విజయవాడ హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ విజయవాడ డాక్టర్లు చెప్పారండి, మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయమ్మా, స్టోన్స్ తీయటం పాసిబుల్ కాదు, కిడ్నీ ఫంక్షన్ కూడా ఆగిపోయింది, కంప్లీట్గా కిడ్నీ తీసేయాలి, లేకపోతే వేరే పక్కన రైట్ కిడ్నీ కూడా ఖరాబ్ అయింది అని చెప్పడం జరిగింది సార్. వాళ్ళు ఏం చేశారంటే అమ్మో భయపడేసి ఇంటికి వచ్చారు, నాకు ఫోన్ చేశారు. సరే నేను నిమ్స్ ఒక 1 month తర్వాత నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. సేమ్ నిమ్స్ డాక్టర్లు కూడా కొన్ని టెస్టులు చేసి అమ్మ మీ కిడ్నీ ఒకటి అనేది కంప్లీట్గా స్టోన్స్ తీయడానికి అయితే పాసిబిలిటీ లేదు, కిడ్నీ మాత్రం ఫంక్షన్ అయితే కంప్లీట్గా ఆగిపోయింది, బంద్ అయిపోయింది. ఆ కిడ్నీ కనుక రిమూవ్ చేయకపోతే పక్క కిడ్నీ కూడా ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంది, డయాలసిస్ స్టేజ్కి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పానండి. చెప్తే సార్ సరే మరి వాళ్ళు అన్నారు మీ షుగర్ కూడా 400 ఉంది కదమ్మా, మీరు దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకొని రండి, ఒక 2 months తర్వాత రండి అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. తర్వాత మేము వెళ్ళామో కిట్ ఇవ్వడం జరిగింది. కిట్ ఇచ్చిన 1 monthలో 400 షుగర్ కాస్త 120కి వచ్చింది. చాలా మిరాకిల్ సార్. 120కి వచ్చింది సార్. అయితే ఈ పక్కన వాళ్ళు చెప్పారు నాకు ఫోన్ చేసేసి, మా తమ్ముడు వాళ్ళు పక్కనే ఉంటారు బాబాయ్ వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళు ఫోన్ చేసి అన్నయ్య అట్లా వచ్చిందంట, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను వెంటనే ఫోన్ చేసి మామయ్య రండి మరి నిమ్స్లో మనం ఆ కిడ్నీ నాప్రాక్టమీ అంటారు అనమాట, అది చేపిద్దాము రండి, లేకపోతే వేరే కిడ్నీ కూడా ఖరాబ్ అయింది రండి, మన డాక్టర్ కూడా రమ్మని చెప్పారని చెప్పాను. అంటే నేను డాక్టర్తో చెప్పాను అనమాట, సార్ 120 షుగర్ ఉంటే రమ్మనమంటారా అని. సరే రమ్మని చెప్పాను సార్. అయితే ఇంకా వాళ్ళు అన్నారు సరే ఆమె ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది ఎనర్జీ లేస్తానికి, ఇంకొక 1 month ఆ బెడ్ మీద పడుకొని 1 month తర్వాత వస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్తే సరే అని చెప్పాను. ఆ 1 month తర్వాత ఏమైంది అంటే వాళ్ళు పాలవుతారు కదా సార్, మనకి విజయవాడ దగ్గర మరి విజయవాడ డాక్టర్లు కూడా కిడ్నీ తీయాలని చెప్పారు, నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు కూడా రిమూవ్ చేయాలని చెప్పారు కదా, మరి మనకి విజయవాడ దగ్గర కాబట్టి విజయవాడ వెళ్దాంలే అని చెప్పేసి వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు. అంటే మాకేం కన్సల్ట్ కాకుండా విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడ డాక్టర్లు కూడా సరే ఒక 2 months ఇట్లా లేట్ అయింది కదా అని చెప్పి, ఒక 2-3 months లేట్ అయింది కదా అని చెప్పి వాళ్ళు టెస్టులు చేసుకున్నారు. చేస్తే సార్ ఏమైందంటే ఆ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా సార్, ఆ స్టోన్స్ 50% చిన్న చిన్న స్టోన్స్ మొత్తం పడిపోయినాయి సార్. స్టోన్స్ పడిపోయి కిడ్నీ ఫంక్షన్ స్టార్ట్ అయింది.
కిడ్నీ ఫంక్షన్ అనేది వర్క్ స్టార్ట్ అయింది సార్, డాక్టర్ చెప్పారు. అదేంటమ్మా ఇది మిరాకిల్, అసలు నా 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 20 years హిస్టరీలో ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు. కిడ్నీ ఫంక్షన్ ఆగిపోయింది, మనం రిమూవ్ చేద్దామని అన్న కేసుకి అసలు ఫంక్షన్ స్టార్ట్ కావడం ఏంటి అని చెప్పేసి అడిగారు. వాళ్ళు చెప్పారంట ఇట్లా మా వాళ్ళు ఇంట్లో చేస్తారండి, ఇట్లా మా అల్లుడు ఇట్లా ఇచ్చారు, మరి పెట్టుకుంటున్నాము, మరి మోస్ట్లీ దానివల్ల అయిందేమో అని. ఆ డాక్టర్ కూడా సూపర్ అమ్మా అని చెప్పేసి మిగతా రిమూవ్ ఏదో స్టోన్స్ ఉన్న వరకు మామూలు రిమూవ్ ఆ స్టోన్స్ రిమూవ్ చేసేసి పంపించారు సార్. మేము వెళ్తే వాళ్ళు అసలు ఎంత రిసీవ్ చేసుకున్నారంటే, త్వరలో నేను ఈ వీడియో కూడా తీసేసి మన వినోద్ మేడంకి షేర్ చేస్తాం సార్. డాక్టర్ పొజిషన్లో అక్కడ ఉండి కూడా ఒక ప్రొఫెషనల్గా మీరు ఈ టెస్ట్ మోడల్ చెప్తున్నారంటే 100% నమ్ముతాం సార్. అదేవిధంగా హార్ట్ఫుల్గా మీరు చెప్పడం జరుగుతుంది. డాక్టర్లే మిరాకిల్ అయ్యే మన ఈబయోటెరమ్ అనేది రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. సూపర్ సార్. అసలు సార్ నేను మా డాక్టర్ కూడా నేను చెప్పాను సార్ ఇలా జరిగింది సార్ అంటే తను కూడా షాక్ అయ్యాడు. అవునా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది తనకు కూడా. సరే చూద్దాం, మనం కూడా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. అసలు అయితే ఎక్స్ట్రాడినరీ సెషన్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా ప్రతి సాటర్డే మీరు వచ్చి మీ ఫీడ్బ్యాక్లు అనేది కొత్త వాళ్ళు చెప్పడము సూపర్గా ఉంది. అసలు దానికి మన క్రెడిట్ గోస్ టు మన గ్రేట్ లీడర్, మన మెంటర్, మన వెంకట్రాజ్ సారే. ఎందుకంటే ఇంతమందిని రెడీ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. అసలు ఎంతమందికి లైఫ్ ఇస్తున్నాడో సార్ అయితే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఇంకా ఎవరైతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ప్రొడక్ట్ వాడతలేరు 100% వాడండి. నేను ఒక ప్రీమియం పర్సనల్ జిమ్ ట్రైనర్, నేను గోల్డ్ జిమ్ అని ఉంటుంది మాది. ఆ గోల్డ్ జిమ్లో నేను ప్రీమియం పర్సనల్ ట్రైనరు. ఒక్కరికి నేను ట్రైనింగ్ ఇస్తే 25,000 దాకా ఛార్జ్ చేస్తాను నేను. అంటే మినిమం 15,000 నుంచి 25,000 ఛార్జ్ చేస్తా. నేనే ప్రివెన్షన్ కోసం వాడుకుంటాను లీడర్. చూడండి, ప్రివెన్షన్ కోసం అనేది వాడుకుంటుంటాను. మరి ఇది బెల్ట్ కానీ ఇది కానీ మ్యాట్రస్ కానీ ఒక 2.5 years అయింది నేను ఈ బిజినెస్లోకి వచ్చి. అప్పటి నుండి ఏ రోజు ఆపకుండా నేను వాడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎవరికి ఏమవుతుందో తెలియట్లేదు కదా. కాబట్టి ఇది మనకు చక్రస్ అనేది తెలియకుండా యాక్టివేట్ చేస్తుంది కదా. అవన్నీ మనకు తెలిసిన సబ్జెక్టు. వాడుతున్నాను. ఇంకా ఎవరైనా వాడని వాళ్ళు ఉంటే వాడండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ ప్రోడక్ట్ ఇచ్చేదే. ఇంకా వీళ్ళే వాడాలి వాళ్ళే వాడాలని కాదు, ఎవరికైనా ఇచ్చే ప్రోడక్టే. అందరూ వాడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎస్, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి లీడర్కి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ అనేది ఇంతటితో ఎండ్ చేద్దాం. మన గ్రేట్ లీడర్ వెంకట్రాజ్ సార్ అంటే ఒక్కసారి ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. బెస్ట్ సెషన్ తీసుకున్నాను సార్, అద్భుతంగా మాట్లాడించారు. ఎవరికి మధ్యలో డిస్టర్బ్ చేయకుండా ప్రాపర్ సెషన్ తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్ సార్. అలాగే అద్భుతమైన రిజల్ట్స్ కూడా షేరింగ్ జరిగినాయి. వల్ల ప్రతి ఒక్కరు హోల్ హార్టెడ్గా వాళ్ళ రిజల్ట్స్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్ అందరికి కూడా ఎవరైతే రిజల్ట్ షేరింగ్ చేశారో. సో ఎవ్రీ సాటర్డే కంపల్సరీ ఉంటుంది. ఓన్లీ సిఎండి సార్ సెషన్ ఉంటే తప్ప సాటర్డే 100% ఉంటుంది. ఫిక్స్ అవ్వండి. సో ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఇలాగే ప్రతి ఒక్క లీడర్స్ అందరు కూడా ఈ విధంగా సెషన్ తీసుకోబోతున్నారు. అలాగే ఇప్పటి నుంచి ఫ్రైడే కూడా మనకు ట్రైనింగ్ సెషన్ ఉంటుంది 100%. సో మండే ఇక నుంచి మనకు హెల్త్ అవేర్నెస్ సెషన్ పెట్టుకుందాం ఇప్పటి నుంచి. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ సెషన్ మనకు వీక్లీ ఒకటేసారి అవ్వడం వల్ల